बुद्धं शरणं गच्छामि। తథాగత భగవాన్ బుద్ధ పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పంచాంగ ప్రమాణం చేస్తూ ఈరోజు భారతీయ బౌద్ధ మహాసభ ఆంధ్రప్రదేశ్ శాఖ విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మీ అందరూ ముందుకు వచ్చినందుకు నమో బుద్ధాయ జై. నేను ఈరోజు వాస్తవంగా మాట్లాడాలనుకున్న అంశం బౌద్ధం దాని విశిష్టత అని ఇచ్చారు. అంటే కొన్ని ప్రాథమిక విషయాలు మీకు తెలిసినవే చెప్పటం అనేది ఈ సందర్భంగా కొంతమంది బౌద్ధం తీసుకున్న వారికి పరిచయం చేయటం అనేది దానిలో భాగంగా కొన్ని విషయాలు మీకు తెలిసినప్పటికీ కొన్నిటిని టచ్ చేస్తాను. నేను మాట్లాడాలనుకున్న టాపిక్ తథాగత భగవాన్ బుద్ధ భిక్షు సంఘం నుండి నేటి భారతీయ బౌద్ధ మహాసభ వరకు జరిగిన చారిత్రాత్మక పరిణామం గురించి మీకు సవివరంగా తెలియచేయాలని భావిస్తున్నాను. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అత్యంతంగా తన జీవితంలో ప్రభావితమైన భగవాన్ బుద్ధుడి గురించి ఆయన తన మొదటి గురువుగా బుద్ధుణ్ణి భావించి భారతీయ బౌద్ధ మహాసభను ఏర్పాటు చేసిన విషయం ఒక బ్రాహ్మణిజం మీద ఒక పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆయన ఇచ్చారు. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది, ఎందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ తన రెండవ రాజ్యాంగంగా బిఎస్ఐకి ఎందుకు ఒక కాన్స్టిట్యూషన్ రాశారు, ఆ కాన్స్టిట్యూషన్లో ఏముందన్న విషయాలు చాలామందికి తెలియవు. చాలామంది బిఎస్ఐ అంటారు, కానీ వాటిలో ఏముంది, ఎలాంటి శిక్షణ తీసుకోకుండానే అనేక విషయాల పట్ల వాళ్ళు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలియచేస్తూ ఉంటారు. భారతీయ బౌద్ధ మహాసభ 24 రకాల శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో ప్రధానమైనది శ్రమణీర్ ట్రైనింగ్. శ్రమణీర్ ట్రైనింగులో మీరు ఎక్కువగా మేజర్గా పెద్దవారికి జరిగేవన్నీ కూడా చైత్య భూమిలో అక్కడే జరుగుతూ ఉంటాయి. బాబాసాహెబ్ చితాభస్మం ఎక్కడైతే ఉందో అక్కడే బిఎస్ఐ శ్రమణీర్ ట్రైనింగ్ని ఇస్తుంది. అక్కడ మీరు మీ యొక్క వెంట్రుకలను తీసివేసుకొని మాంక్స్ లాగా వాళ్ళతో గడుపుతూ అక్కడ కనీసం ఎప్పుడు కూడా విహారంలో 15 నుంచి 50 మంది వరకు నిరంతరం ఉంటారు. వారి పర్యవేక్షణలో వాళ్ళ సూక్తలు గాథలు వాళ్ళు వినిపిస్తూ 4 గంటల నుండి రాత్రి 11 వరకు కఠినంగా ఒక శిక్షణా కార్యక్రమం ఉంటుంది. ఆ శిక్షణా కార్యక్రమాన్ని తీసుకున్న వారిని మాత్రమే ఉపాసకులు అని అంటారు. అందరూ ఉపాసకులే. మరి వీళ్ళని ఎందుకు ఉపాసకులు అన్నారు? ఈ ఉపాసక శ్రమణీర్ ట్రైనింగ్లో తీసుకున్న వారికి బౌద్ధాచార్య శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. బౌద్ధాచార్య అంటే మనకి మహాయానాల్లో ధమ్మాచార్యులు ఉన్నారు, కానీ బిఎస్ఐలో బౌద్ధాచార్యులు ఉన్నారు. కనుక బౌద్ధాచార్యులకును ధమ్మాచార్యులకు చాలా తేడా ఉంది. ఇప్పటివరకు సోదరులు బండి సత్యనారాయణ గారు మన సాహిత్యంలో బౌద్ధం గురించి చాలా గ్రంథాలను ఉల్లేఖించారు, చెప్పారు ఏమేమి ఉన్నాయని. నాకు కూడా అవి కొత్తగానే ఉన్నాయి. ఏ గ్రంథాలు ఇంకా ఆంధ్రప్రదేశ్కి భారతదేశానికి పరిచయం కాలేదంటే థేరవాదానికి సంబంధించిన సాహిత్యం ఇంతవరకు భారతదేశానికి చేరలేదు. థేరవాదాన్ని ప్రబోధించే బుద్ధ అండ్ హిస్ ధమ్మ, ఆ పుస్తకంలో మొదటి భాగం రెండో భాగం ఉంటుంది. మొదటి భాగం కొంత ఆధ్యాత్మికంగా ఉంటుంది. రెండో భాగం నుంచి ది ఎసెన్స్ ఆఫ్ బుద్ధిజం అనేది కంప్లీట్గా ఉంటుంది. మీరు దాని విశిష్టం చూస్తే ఎవరికన్నా ఇదేంటి దేవుడు, తథాగతుడేంటి, భగవానుడేంటి, ఈ విషయాలన్నింటినీ సంపూర్ణంగా చెప్పేది మొదటి భాగం అయితే,
రెండో భాగంలో దాని యొక్క ధమ్మ స్వీకరణ కార్యక్రమం, నైతిక ప్రవర్తన, తమ జీవితాలను ఏ విధంగా మౌల్డ్ చేసుకోవాలి, సంఘంలో శాంతి రావడానికి ఏ విధంగా చేయాలన్న విషయాలన్నిటిని కూడా రెండో భాగంలో పొందుపరిచి ఉంటాయి. ఈ మహాయాన వాళ్ళు ముందుగా అన్నపరెడ్డి వెంకటేశ్వర రెడ్డి కానీ లేకపోతే ఆంజనేయ రెడ్డి కానీ ఇలాంటి వాళ్ళందరూ మహాయాన గ్రంథాలన్నిటినీ థాయిలాండ్ నుంచి పట్టుకొచ్చి వాటిని ట్రాన్స్లేట్ చేసి మన వాళ్ళ మీద రుద్దేశారు. ఇంకా ఎప్పుడు కూడా వాటినే పట్టుకొని మనం ఇదే కరెక్ట్ బౌద్ధం అని అనుకుంటున్నాం. కానీ వాస్తవంగా థేరవాద గ్రంథాలు ఇంగ్లీషులో లభ్యం అవుతున్నాయి. థాయిలాండ్ నుంచి ఎవరైతే బుక్స్ తెప్పించుకుంటున్నారో వారు ఫ్రీగా ఇస్తారు. కాబట్టి ఒకసారి థేరవాద గ్రంథాలు ప్రచురణలో చాలా వరకు అయిపోయినాయి. తెలుగు అయితే బుద్ధానికి ఇస్తామా ఇప్పుడు రావట్లేదు. వాళ్ళు దాన్ని ఇంకా సింప్లిఫై చేసి చిన్న చిన్న ఒక నక్షల్లో చిన్న చిన్న బుక్లెట్స్గా ప్రింట్ చేయడానికి ఇష్టపడ్డారు. గతంలో అయితే బుద్ధానికి ఇస్తామా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ ఉండేది. కనుక వాళ్ళు ఈ థేరవాద గ్రంథాల్లోని ఎసెన్స్ని ప్రజల వద్దకు రీచ్ కాకుండా ఉండటాని కోసం ఒక కుట్రపూరితంగానే మహాయాన బౌద్ధం వాళ్ళు ఈ యొక్క తెలుగు గ్రంథాలని బాగా ట్రాన్స్లేట్ చేసి వాటిని ప్రజల మీదకు రుద్దారు. వాటిని బిఎస్ఐ ఎలాగైతే సామ్రాట్ అశోక్ సంగీత సభలు నిర్వహించి వాటిని అన్నిటిని కూడా రివ్యూ చేస్తూ ఉన్నారో బిఎస్ఐ కూడా రివ్యూ చేసి ఒక 10 రోజుల పాటు సంగీతంలో మొత్తం మాంక్స్ అందరిని పిలిచి దాంట్లో ఏ వేటిని మనం బౌద్ధంలోకి అనుమతించాలి, వేటిని తీసివేయాలో వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కూడా ఒక సంగీత సభని వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ విషయాలన్నీ తెలుగు వారికి తెలియకుండా పోవటానికి ఒక పెద్ద కారణం ఏంటంటే భారతీయ బౌద్ధ మహాసభ 2 ఒడిదుడుకులను ఎదుర్కొంది. ఒకటి భయ్యా సాహెబ్ అంబేద్కర్, యశ్వంతరావు అంబేద్కర్. బాబాసాహెబ్ పరినిర్వాణం చెందిన తర్వాత సంఘం అంతా ఏకమై తీర్మానం చేసి భయ్యా సాహెబ్ని తమ అధ్యక్షుడి కింద ప్రకటించింది. ఆ విషయంలో అతనితో పాటు పెరిగిన ముకుందరావు విభేదించారు. అయినప్పటికీ సర్దుకోపోయి ఆయనతోనే పనిచేశారు. అప్పుడు కూడా ఒకటే ఉంది, ఆయన పరినిర్వాణం చెందే వరకు కూడా బిఎస్ఐ ఒకటిగానే ఉంది. ఎప్పుడైతే భయ్యా సాహెబ్ యశ్వంతరావు గారు చనిపోయారో అప్పుడు ఫస్ట్ డివిజన్ వచ్చింది బిఎస్ఐలో. దానికి కారణం ముకుందరావు తను నెక్స్ట్ అధ్యక్షుడు అవ్వాలని చెప్పి భావించి తను వేరేగా భారతీయ బౌద్ధ మహాసభని పెట్టడం జరిగింది. కానీ అది అంత పెద్ద ప్రాచుర్యానికి నోచుకోలేదు. ఆ సంఘం అంతా కూడా భయ్యా సాహెబ్ అంటే బాబాసాహెబ్ కోడలు మీరాతాయి అంబేద్కర్, ఆదరణీయ మీరాతాయి అంబేద్కర్ గారిని సంఘ అధ్యక్షుడుగా ఎన్నుకొని ఆ యొక్క ఇప్పటి వరకు కూడా ఆవిడే కొనసాగుతాం. ఆవిడ కొనసాగుతున్న టైంలో ఆ యొక్క బాడీలో చంద్రబోధి పాటిల్ అనేవారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉంటూ తన కీలకమైన కొన్ని చోట్ల ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని తనకి బాగా అనుకూలంగా చేసుకొని ఇక్కడ ఒక 2 దశాబ్దాల పైగా చంద్రబోధి పాటిల్ బిఎస్ఐఏ ఇక్కడ ఆంధ్రాలో ఉంది. అసలుకి ఒరిజినల్ బిఎస్ఐ ఆంధ్రప్రదేశ్లోకి రాల. నేను కూడా ఆ బిఎస్ఐలోనే నేను ఒక 20 సంవత్సరాల పాటు పనిచేస్తూ ఉన్నాను. నేను ఒక జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ విషయాలు నాకేం తెలియదు. ఎప్పుడైతే ఈ సోషల్ మీడియా ద్వారా నేను రాస్తున్న రచనలు కానివ్వండి, పోస్టింగ్స్ని చూసి మహారాష్ట్రియన్స్ ఒక జగదీష్ గవాయ్ అని చెప్పి ఆనాటి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న జగదీష్ గవాయ్ గారు నాతో మాట్లాడి నన్ను ఈ శ్రమనీర్ ట్రైనింగ్ కోసం తీసుకెళ్తే ఆ రోజు 15 మంది మేము ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళి శ్రమనీర్ ట్రైనింగ్ పొంది మేము ఆంధ్రప్రదేశ్లో బాబాసాహెబ్ బిఎస్ఐని స్థాపించడం కోసం ముందుకు వచ్చాం. కానీ సంఘం ఆల్రెడీ ఒక 2 దశాబ్దాల పైగా ఉన్న సంఘం మాతో కలవలేదు. దానివల్ల బౌద్ధం ఏమైందంటే ఎక్కడికక్కడికి ముక్కలుగా ఎవరికి వాళ్ళు అంటే బాబాసాహెబ్ స్థాపించిన
సంఘాలు ఉండగా ఎవరికి వాళ్ళు ఎందుకు విహారాలు నిర్మించుకుంటున్నారు? తమ సొంత విహారాలను, తమ సంస్థలను ఎందుకు నిర్మించుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ఆధిపత్యం, వ్యక్తివాదం పోకుండా ఉండటానికి, తమ యజమాని సంఘం మీద, ఆ సంఘం తమ కంట్రోల్లో ఉండటానికి ప్రతి ఒక్కరూ వివిధ సంఘాలను నిరంతరం కోట్ల సంఘాలను స్థాపిస్తూ ఉన్నారు. ఒక 5గురు ఉంటే 5గురికి 5 సంఘాలు ఉంటాయి, 5గురిలో 3గురికి ఒక సంఘం, 2రికి ఒక సంఘం. ఇట్లాగా ఎంత ఇది బౌద్ధంలోకి వచ్చింది. ఇది మామూలుగా ప్రజా సంఘాల్లో ఉంది, తర్వాత బౌద్ధంలో బాగా వెళ్ళిపోయింది. ఇప్పుడు రాజకీయంగా ఎదగాలన్నా కానీ వాడు పోటీ చేయడు, ఏమీ చేయడు, వాడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉంటాడు. ఈ భావం వలన సంఘటిత శక్తి, సంఘం శరణం గచ్చామి, ఈ సంఘాన్ని ఏమని అడుగుదాము, ఈ సంఘం చీలిపోయి ఉన్నప్పుడు సంఘాన్ని ఏమి అడుగుదాము? ఈ సంఘం ముందు నేను ప్రమాణం చేస్తున్నాను, నేను నైతికతతో, నిజాయితీతో, అవినీతి లేకుండా ఈ సంఘ నిర్మాణంలో నేను పాల్పంచుకుందామని ప్రమాణం చేస్తున్నాను. ఈ సంఘంలోకి వచ్చిన అన్ని రొక్కాలు, ఖర్చులు, రాబళ్ళు అన్నిటిని కూడా నేను సంఘానికి పూర్తిగా తెలియచేస్తాను అని చెప్పే వ్యవస్థ సంఘ నిర్మాణంలో ఉంది. ఆ సంఘం లేకుండానే ఇవన్నీ జరగటం వలన అనేకమైన విషయాలు జరిగాయి. సరే, ఇలా జరుగుతున్న క్రమంలో ఈరోజు ఈ టాపిక్ సంబంధించి బాబాసాహెబ్ అధికారికంగా ఈ నెల మే 4, 1955లో మహారాష్ట్రలో ఈ భారతీయ బౌద్ధ మహాసభ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. దాన్ని 1955 ముంబైలో జరిగిన మే 8వ తారీఖున ఒక పార్కులో ఆయన డిక్లేర్ చేశారు. ఈ రోజు నుంచి సామాజిక పోరాటాలకు అందుబాటులో ప్రధానంగా బ్రాహ్మణ కుట్రలను వ్యతిరేకించడానికి, అన్ని సామాజిక అంశాలను వ్యతిరేకించడానికి భారతీయ బౌద్ధ మహాసభను ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఆ పార్కులో ప్రకటించారు. చాలామంది అంటూ ఉంటారు, ఏమనంటే మీరు బుద్ధిస్ట్ అండి, మీరు ఎందుకు ధార్మిక సంబంధించిన అంశాలనే మీరు మాట్లాడాలి కానీ సామాజిక అంశాల గురించి మీరు ఎందుకు మాట్లాడతారు? కొంతమంది ఇంకా ముందుకు వెళ్ళి, మేము ధార్మిక విషయాలే కాదండి, వీఆర్ నాట్, మేము రిలీజియస్గా ఉండము, మేము నాన్ యాజిటేషనల్, నాన్ పొలిటికల్, నాన్ రిలీజియస్, ఈ మాటలు మాట్లాడతాం. ఈ మాటల ద్వారా ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అనుకున్న ఆయన్ని ఎజెండా, లక్ష్యాలు నెరవేరిన తర్వాత వాళ్ళు మళ్ళీ పొలిటికల్ అవుతారు. మొన్నటి వరకు పొలిటికల్ అనకుండా అనని వాళ్ళు మళ్ళీ పొలిటికల్ అవుతారు, మళ్ళీ రిలీజియస్ అవుతారు, మరలా యాజిటేషన్ అంటారు. అంటే మొన్నటి వరకు ఎందుకు అనలేదు మీరు అంటే మీ లక్ష్యాలు వేరేగా ఉన్నాయి, మీ ఎజెండాలు వేరేగా ఉన్నాయి. బిఎస్ఐ బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సంస్థలని, సామాజికమైన, రాజకీయమైన, మతపరమైన, సాంస్కృతికమైన అన్ని సంఘాలని ఏర్పాటు చేశారు. ఇన్ని సంఘాలు ఉండగా మీరు వేరే వాటికి వెళ్తున్నారంటే మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవాల్సిన అంశం ఈ సందర్భంగా ఏదైనా ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తథాగత బుద్ధుడు ప్రపంచాన్ని గొప్పగా నడిపించిన మార్గదర్శకుడు. సిద్ధార్థుడు జ్ఞానోదయం పొందిన తర్వాత అత్త దీపోభవ, మీకు మీరే దీపంగా ఉండండి, మీ యొక్క వెలుగులో మీరు ఏమైతే తప్పు పనులు చేశారో వాటిని మీరు చర్చించుకోండి, చూడండి, వాటిని పరిశీలించండి. ఎక్కడైతే మీరు తప్పు చేశారా, రైట్ చేశారా అన్నది మీరే ఒక్కసారి తెలుసుకోండి. ఆ లైట్లో మీకున్న విశిక్షణ జ్ఞానంతో అన్న విషయాల్ని వారు తెలివిగా చెప్తారు. వారి స్వంత తెలివితేటల విషయాలను పరిశీలించమని మరియు విషయాలను గుడ్డిగా అంగీకరించవద్దని, ప్రతి సమస్యను మీ స్వంత తెలివితేటల వెలుగులో పరిశీలించడం అనేది చాలా ముఖ్యమైనది. దాన్నే బాబాసాహెబ్ ఏమంటారంటే స్వీయ సాక్షాత్కారం, అవగాహన, జ్ఞానం ద్వారా మిమ్మల్ని మీరు జ్ఞానోదయం చేసుకోవడం. ఇది బౌద్ధంలో ఎంతో ప్రాముఖ్యతమైన విషయం. జ్ఞానం ద్వారా మనం ఈ సమాజాన్ని వెలుగులోకి నడిపించగలగాలి. అజ్ఞానాన్ని బోధిస్తుంటే ఆ విషయాలు తప్పని చెప్పటం అనేది బౌద్ధంలోని ముఖ్యమైన విషయంగా మనం భావించాలి.
వర్ణ వ్యవస్థను నాశనం చేసిన వ్యక్తి తథాగత భగవాన్ బుద్ధుడు అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన బాబాసాహెబ్ ఎనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ని ప్రతిపాదించారు. వర్ణ వ్యవస్థ ఉన్నప్పుడు బుద్ధుడు వర్ణ వ్యవస్థ నిర్మూలన కోసం పోరాడి సక్సెస్ అయ్యాడు. కాబట్టే భగవాన్ బుద్ధుడు తీసుకొచ్చిన సామాజిక మార్పుని రాజకీయ మార్పుగా సామ్రాట్ అశోక్ చక్రవర్తి ఈ దేశాన్ని అఖండ సామ్రాజ్యాన్ని నిర్మించాడు. రష్యాలోని కుజకిస్తాన్ నుంచి దక్షిణానున్న శ్రీలంక వరకు, ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి మయన్మార్ వరకు అఖండ భారత సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఏకైక వ్యక్తి సామ్రాట్ అశోక్. ఆ అశోక్ సామ్రాట్ చక్రవర్తుల పాలనలోనే మా ఇంటి పేరు వాళ్ళు కూడా సామంతరాజులుగా ఉన్నారు. కాకపోతే మా నాన్న పాలేరుగా పనిచేశాడు. మా తాతగారు ఏమి నిరక్షరాస్య. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? నీ చరిత్రని నువ్వు తెలుసుకోకుండా, నీ విషయాల పట్ల సమగ్ర అవగాహన నువ్వు చేసుకోకుండా, నువ్వు బౌద్ధంలో కొనసాగించడానికి నీ మూలాలు, నీ రూట్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవడానికి తప్పనిసరిగా ఒక ప్రయత్నం అయితే చేయవలసిన పని ఉంటుంది. తన జ్ఞానాన్ని తథాగతుడు ప్రబోధించడానికి ముందుగా 5 శిష్యులు మహానామ, పప్ప, బాదియ, అసగి, కౌండిన్యాలకు జ్ఞానోదయం కలిగించారు. బుద్ధుడిలాగే వారు బుద్ధుడి నుండి పొందిన జ్ఞానాన్ని ప్రజలతో పంచుకున్నారు. అక్కడి నుండి ధమ్మ మార్గాన్ని ప్రచారం చేసే పని ప్రారంభమైంది. కనుక బుద్ధుడు ఏమి ప్రతిపాదించాడు స్థూలంగా అంటే, మొట్టమొదటిగా అంటే ప్రాపంచిక త్రిలక్షణాలు, మధ్య మార్గం. అంటే ఏ విషయం వచ్చినా కానీ ఒక మధ్య మార్గాన్ని, అంటే ఒక బాగా పూర్తిగా రివర్స్ అవ్వకుండా లేకపోతే తృణీకరించకుండా మధ్య మార్గాన్ని ఒకటి కనిపెట్టి, ఈ మార్గం వలన ప్రజల మధ్య అశాంతి, ఇందాక అధ్యక్షుల వారు తెలియజేశారు, సమాజంలో శాంతి రావటానికి బౌద్ధమే శరణ్యం. బౌద్ధం శరణ్యం అనేది మధ్య మార్గంలోనే సాధ్యమవుతుందన్నది తథాగతుడు నిరూపించగలిగాడు. తర్వాత చాతుర్వర్య సత్యాలు, అవి మన అందరికీ తెలిసినవే. పంచశీల, అష్టాంగ మార్గాలు, దశశీలలు, దశకుశల కర్మలు, అకుశల కర్మలు వంటివి ప్రధానమైనవి. ఇవి తథాగతుడు ప్రతిపాదించి బోధించినవి. ఆయన నిరంతరం, తథాగతుడు ఎప్పుడు ధ్యానం చేస్తున్నట్టు ఫోటోలు కాదు, ఆయన నిరంతరం వాకింగ్ బుద్ధ. ఈరోజు నేను మీకు ఇచ్చిన వ్యాసంలో కూడా వాకింగ్ బుద్ధ, బుద్ధుడు, అంబేద్కర్ ఎప్పుడు కూడా నిరంతరం చలనం కలిగిన వ్యక్తులు. ప్రతి చోటకి ఎక్కడికైనా వెళ్తూ ఉండేవాడు. ఆయన వెళ్ళని సమావేశం లేదు, ఆయన పిలవని ఆర్గనైజేషన్ లేదు. ఈవెన్ బ్రాహ్మిన్స్ కూడా ఆయన యొక్క ఆయన్ని తమ స్పీకర్గా ఆహ్వానించేవాడు. కనుక ప్రతి చోటకి ఈ విషయాలన్నిటిని కూడా ప్రచారం చేయటం అనేది, బౌద్ధులు ఫస్ట్ ఏం చేయాలంటే, బాగా బౌద్ధాన్ని ప్రచారం చేయాలంటే మన పూర్వీకులు ఏ విధంగా అయితే తిరగగలిగారో వాటిని నిరంతరం ప్రచారం చేయగలిగారు. కొంత అవాంతరాలు ఉండొచ్చు, అనారోగ్యం కలిగి ఉండొచ్చు, కానీ నిరంతరం కూడా ప్రయత్నం చేస్తే డెఫినెట్గా మనం సఫలీకృతం అవుతాం. ఇంకా నాకు 4 నెలల సర్వీస్ ఉంది. ఈ 4 నెలల రిటైర్మెంట్ తర్వాత నేను ఫుల్ టైమర్ కింద నేను పనిచేయబోతున్నాను. ఈ ఫుల్ టైమర్ తర్వాత ద్వారా నేను ఒక వెహికల్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. నాకు ఒక క్యారవాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి పల్లెటూర్లకి వెళ్ళి ప్రతి వీకెండ్స్లో నేను అక్కడ మన రాజ్యాధికారం కోసం సాధించడానికి కోసం నేను ఒక ఫుల్ టైమర్గా మారబోతున్నాను ఆగస్టు తర్వాత. 4 ఉన్నతమైన పరమ సత్యాలు. ఈ సత్యాలు బుద్ధిని బోధన యొక్క ప్రాథమిక భావనలు. అవి బాధలకు కారణం, బాధల విరమణ మరియు బాధల విరమణ మార్గం గురించి తెలియజేస్తాయి. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది, దుఃఖానికి కారణం కూడా ఉంది, దుఃఖానికి ముగింపు ఉంది, దుఃఖం నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. దుఃఖానికి కారణం కోరికలు అనే ఒక మహాయాన భావజాలాన్ని ప్రజల మీద రుద్దుతాం. కోరిక, నువ్వు కలెక్టర్ అవ్వాలి, నువ్వు గొప్పవాడు అవ్వాలి అనుకుంటాం. కోరిక అనేది దుఃఖానికి కారణం కాదు. దుఃఖానికి కారణం ఏంటంటే సమాజంలో అణిచివేత. దుఃఖానికి కారణం ఎక్స్ప్లాయిటేషన్. ఈ ఎక్స్ప్లాయిటేషన్ నుంచి బయటపడటానికి నీకున్న మీన్స్ ఏంటి, అది రియాలిటీలో మనం తీసుకోవాల్సింది అన్నమాట.
మహాయానం ఇక్కడే కొద్దిగా కన్ఫ్యూజన్ చేస్తూ ఆర్య సత్యాలని ప్రజల పట్ల విముఖత కలిగించేలాగా చేస్తున్నదన్నమాట. దుఃఖానికి కారణం సోషల్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది కరెక్ట్గా చెప్పగలిగితే ఆ దుఃఖ నివారణకి ఏం చేయాలి? ఈ సమాజంలో దుఃఖం ఉంది. ఇప్పుడు ఈ దుఃఖాన్ని నివారించడానికి బాబాసాహెబ్ దమ్మాన్ని దమ్మం అంటే రాజ్యాంగం, ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలని ప్రజల దగ్గర తీసుకువెళ్ళటానికి మనకు కావాల్సిన మీన్స్ ఏంటంటే ఓటు అనేది ఒక పెద్ద ఆయుధంగా ఉంది. కనుక ఈ ఓటు ద్వారా దుఃఖ నివారణ కలుగుతుంది. బుద్ధుడు ఏదైతే ప్రతిపాదించాడో ఈ రోజుల్లో ఉన్న దుఃఖాన్ని తీసివేయటానికి నీకు ఒక మహత్తరమైన ఆయుధం ఇచ్చాడు, దాన్నే ఓటు. ఆ ఓటుని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నామో ఆలోచించగలిగితే నువ్వు కరెక్ట్గా ఓటుని కరెక్ట్గా వాడగలిగితే ఆ దుఃఖ నివారణ కలుగుతుంది. ఓటుని ఎప్పుడైతే కరెక్ట్గా వాడట్లేదో దుఃఖ నివారణ మార్గం జరగదు. కనుక దుఃఖాన్ని నిర్మూలించడానికి ఇదేదో ఎవరు ప్రలోభాలకో లేకపోతే ఎవరి మీద యజమాయిషి చేయటాని కోసమో మనం ఆధారపడక్కర్లా. మన యొక్క సొంత విజ్ఞతతో ఆలోచించి ఈ సమస్యల నుండి దుఃఖాన్ని నుంచి విముక్తి పొందవచ్చు. కనుక దీన్ని ఏ విధంగా సాధించాలి? దుఃఖ నివారణ కంటే అష్టాంగ మార్గం సరైనది అని బుద్ధుడు సెలవిచ్చాడు. అందులో ముఖ్యమైనది సరైన దృక్పథం, సరైన సంకల్పం, సరైన వాక్కు, సరైన చర్య, సరైన జీవనోపాధి, సరైన ప్రయత్నం, సరైన జ్ఞాపక శక్తి, సరైన ధ్యానం. వీటిలో ఈ దుఃఖ నివారణ పొందడానికి సరైన జీవనోపాధి నువ్వు ఎంచుకోవాలి. నువ్వు ఒక ఫుల్ టైమర్గా రావాలంటే ప్రజల మీద ఆధారపడి రావటానికి కోసం కాదు. నీకు ఉపాధి పొందుకుంటూ ప్రజలకు ఏంటి సేవ చేయగలుగుతావో నువ్వు ఆలోచించుకోగలవు. ఇక్కడే కొంత మిస్అండర్స్టాండింగ్ అన్నది చాలామందిలో ఉంది. జీవనోపాధిని నువ్వు ఏర్పాటు చేయడానికి నువ్వు ఏదైనా ఒక అంశాన్ని తీసుకొని దాన్ని సాధించు నీ తదుపరి చర్యను. అప్పుడు ఏమవుతుందంటే నీలో నీతివంతమైన జీవితం అనేది ఏర్పడింది. నువ్వు సెల్ఫ్ సఫిషియెంట్గా ఉన్నప్పుడు, సెల్ఫ్ సఫిషియెంట్గా మార్చడానికి కోసం నువ్వు తయారైనప్పుడు నువ్వు తప్పనిసరిగా నీ యొక్క ఈ సామాజిక పోరాటంలో విజయవంతం అవుతావు. సరైన జీవనోపాధి లేకుండా అన్న తమ్ముడు ఏం చేస్తుంటా? నేను ఫుల్ టైమర్ అన్నా. ఏంటి మరి బతుకుతాను? ఏం లేదన్నా, నేను హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరినీ డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తాను, వాళ్ళు ఆపరేషన్లకి నేను సెటిల్మెంట్ చేస్తాను, ఎంత అవుతుంది ఎంత అవుతుంది దాన్ని ఇప్పించి ఆ కమిషన్ ఏదో వచ్చేసి పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐకును వీళ్ళకి మధ్య ఒక వారధిగా నుంచి ఏసీబీ కేసులు లేకుండా నేను వెళ్ళంగానే ఎస్ఐ గౌరవంగా నన్ను కుర్చీలో కూర్చోబెడతాడు, మాట్లాడతాడు, ఇంతని సెటిల్ చేసుకుంటా. వీడి దగ్గర నుంచి డబ్బు వస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇదేమి జీవనోపాధి? ఇదేమి ఫుల్ టైమర్? ఇదే ఏం చేస్తున్నావు తమ్ముడు అంటే, నేను ఈ పని చేస్తున్నాను, నేను పార్టీ పెట్టాను కానీ నేను పోటీ చేయను. నేను పార్టీ పెట్టి ఏం చేస్తానంటే ఎవరినన్నా వాడగొట్టడానికి నేను నిలబడతాను, వాడి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను. ఇలాంటి భావన ఈ సరైన జీవనోపాధి గురించి మనం విస్తృతంగా చెప్పుకోవచ్చు. ఇది చాలా మిక్కిలి దుఃఖాన్ని కలుగజేసే చర్య. ఒక సంఘం ఉందంటే ఆ సంఘం ఎందుకు అన్ని వేల మంది, ఉదాహరణకి మన రాష్ట్రంలో కుల ఉద్యమాలు జరుగుతుంటే మేము లెక్క కడితే 150 మంది రాష్ట్ర మాలమహనాడు అధ్యక్షులు ఉన్నారు మన రాష్ట్రం. 56 మంది ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు. మరి మిగతా కుల సంఘాలకు ఒకళ్ళు ఇద్దరే ఉంటున్నారు. వీళ్ళకేంటి ఈ 2 కులాలకి ఇన్ని అంటే వీళ్ళు దీన్ని జీవనోపాధిగా మార్చుకున్నారన్నది సరైన జీవనం అనేది లేదు. అప్పుడు ఏమవుతుందంటే దుఃఖ విముక్తి కలగదు. సరిగ్గా మాట్లాడతారు, సార్ అని సరిగ్గా గౌరవంగానే మాట్లాడతారు, అంతా బాగానే ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఈ 8 అంశాల్లో అష్టాంగ మార్గంలోని పేర్కొన్న 8 అంశాల్లో ఎక్కడో ఒక చోట వాడు బలహీనుడు అవుతాడు. ఈ బలహీనతే వాడు అమ్ముడుపోయడానికి ప్రధాన కారణంగా ఉంది. తర్వాతది మీ అందరికి తెలిసిందే పంచశీలం. నేను ఎలాంటి హింసాయుత పనులు చేయను.
జీవహింస చేయనండి, మాంసం తిన్నాం, ఎక్కడన్నా ఉందా అంటే మేము ప్యూర్ వెజిటేరియన్స్ అండి. మీరు బుద్ధానికి దమ్మ చదవండి, మళ్ళీ ఒకసారి రిఫర్ చేసి. నేను చాలాసార్లు రాశాను. కాకపోతే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన పెద్ద సెట్ బ్యాక్ ఏంటంటే, నాకు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత నేను కోవిడ్కి గురయ్యాను. మెమరీ అంటే ఇమ్మీడియట్గా రావట్లా ఒక మాట చెప్పడానికి. అందుకనే నేను ప్రిపేర్ అయ్యి పాయింట్ ఎక్కడైనా పోతుందేమన్న ఉద్దేశంతో రాసుకొస్తున్నాను. నాకు మెమరీ లాస్ అయింది, నేను కరెక్ట్గా గుర్తుపట్టలేకపోతున్నాను. నాకు ఆ బాధ కూడా ఉందన్నమాట. నేను ఇంకా 4 నెలల్లో ఫ్రీ అయిన తర్వాత ఇంకా ముమ్మరంగా పనిచేద్దాం అనుకున్న టైంకల్లా నాకు ఇది ఒక పెద్ద కారణంగా ఉంది. హింసాయుతమైన పనులు చేయను అంటే, ఇంట్లో కుటుంబ జీవితంలో భర్తలు కానీ భార్యలు కానీ మాటలతో కూడా హింసించేస్తాం, కొల్లబొడి చేస్తాం. ఎంత దుఃఖాన్ని కలిగిస్తారంటే, జీవహింస అంటే వెళ్ళి పొడి చేయటమే కాదు, ఆ ఒక్క అంశం మీద చాలామంది ఎంతసేపు మాట్లాడతారు బౌద్ధం గురించి. అన్ని విషయాల్ని ఈరోజే చెప్పాలంటే సాధ్యం కాదు. తర్వాత ఏ జీవిని చంపకూడదు, గాయపరచకూడదు, హింసాయుతమైన పనులు చేయకూడదని ఉంటాం. కానీ మనం అంటే ఆ రోజుల్లో జరిగిన ఒక పెద్ద, మీరు తెలుసు, నేపాల్లో 5 లక్షల మంది గోవుల్ని వధిస్తారని మధ్యధార ఒక ప్రాంతంలో. అంటే వ్యవసాయానికి ఉపయోగపడే జంతువులని చంపటాన్ని బుద్ధుడు వ్యతిరేకించాడు. వీటి ద్వారా వ్యవసాయం, ఎందుకంటే మనం వ్యవసాయదారులు, అగ్రికల్చర్ పీపుల్ మనం. వాళ్ళు పశుపాలకులు. ఆ పశుపాలకులు ఈ దేశానికి వచ్చిన తర్వాత వ్యవసాయం మీద ఆధారపడే జీవులని మీద వీళ్ళు దెబ్బ కొట్టాలంటే యజ్ఞం పేరుతో ఈ పశువులను వధించడానికి బుద్ధుడు వ్యతిరేకించాడు. ఆ విషయాన్ని మాత్రం మీరు గమనించండి. కనుక అబద్ధం చెప్పకూడదు, మత్తు పదార్థాలు ఉపయోగించకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మత్తు అనేది, మద్యము సమస్త పాపములకు కన్న తల్లి వంటిదని భగవాన్ బుద్ధుడు చెప్పాడు. మనం ఆచరించాలి తప్పనిసరిగా. నేను బుద్ధిస్టేనండి, కానీ నేను ఇంటికెళ్ళి 4 పెగ్గులు వేసుకుంటాను. సాధ్యం కాదు. నువ్వు మోసం చేసుకున్నట్టు అవుతుంది. ఆ మోసం చేసుకొని నువ్వెందుకు వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకొని ఇది వేసుకొని ఉంటున్నావు? చెక్ చేసుకోవాలి కదా. ఇప్పుడు కూడా మారకపోతే ఎలాగా? ఇవేంటంటే ఈ 5 పంచశీల రోజు ప్రాక్టీస్ చేసేది. అంటే చేయటం సాధ్యం కాదు. ఇప్పుడు ఏదో ఫోన్ వచ్చింది అనుకోండి, ఇంటి దగ్గర నుంచి ఎక్కడున్నావు, ఎక్కడ ఫ్రెండ్ దగ్గర ఉన్నావు, ఏదైనా చెబితే అక్కడ ఆవిడ ఏమని బ్యాడ్గా ఊహించుకుంటుందా అని ఒక అబద్ధం చెప్పేస్తాం మనం. నేను అబద్ధములు ఆడను అని చెప్పటం కూడా అది చిన్నదే. చాలా అంటే ఇందాక సార్ చెప్పినట్టు సత్యనారాయణ గారు చాలా సులభమైంది, చాలా క్లిష్టమైంది. ఒక్క అబద్ధంలో ఆడకుండా జీవనాన్ని కొనసాగించాలంటే ఒక రోజులో ఎన్ని అబద్ధాలు చెప్తామో మనం. ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ రెగ్యులర్లీ. పంచశీలని రోజు ధ్యానం చేసినట్టు. అందుకనే రోజు సంఘం ముందు చెప్తూ ఉండాలి. ఎందుకు నేను పరస్త్రీల పొందుని కోరను అని చెప్తున్నావు? నువ్వు మ్యారేజ్ ఆటలో ఎందుకు అలాగా సంఘం ముందు ప్రతిజ్ఞలు చేస్తున్నాం? ఈరోజు బుద్ధవందనం చేసామంటే దాంట్లో పంచశీల చెప్పామంటే ఇక నుండి మేము ఈ 5 వయస్సుని మేము విడనాడుతున్నాము. మేము ఇక నుంచి పరిపూర్ణమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాము అని చెప్పటం ఎంత గర్వకారణంగా ఉంటుంది. ఏమండి, నాకేం అలవాట్లు లేవండి అని చెప్పటం ఎంతో గొప్పమైన విషయం. ఆ గొప్పదనానికి మూలపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అన్న విషయాన్ని గమనించారు. ఆయన స్ఫూర్తిగా తీసుకోండి, ఆయన లైఫ్ని స్ఫూర్తిగా తీసుకుంటే ఆయన ఎంత అంటే నా శత్రువులు కూడా నా నైతికతను చూసి భయపడతారు. ఆయనకి ఇద్దరంటే ఇష్టం ఉండదు. ఒకళ్ళు కృతజ్ఞత లేని వాళ్ళు, రెండవది నైతికత లేని వాళ్ళు. కృతజ్ఞత లేని వాళ్ళు ఎలా ఉంటారు మన సమాజంలో అంటే విశ్వాసఘాతకులుగా ఉంటారు. రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ బాబాసాహెబ్ ద్వారా పొంది ఇదంతా దేవుడి ద్వారా పొందామని చెప్పి రిటైర్మెంట్ ఫంక్షన్లో దేవుడి దయ వలన ఉద్యోగం వచ్చింది, దేవుడి దయ వలన నా ఇదంతా కంప్లీట్ అయింది, నేను లంచాలు తీసుకొని కూడా పట్టుబడకుండా ఉన్నాను ఏసీబీ ద్వారా, ఇది దేవుడి దయ. విశ్వాసఘాతకం.
మీరు ఒక లెక్క తీసుకుంటే 1831 బ్రిటిషర్స్ సెన్సస్ స్టార్ట్ చేసిన కాడి నుంచి 1931 వరకు కాలేజీల్లో చదివిన వాళ్ళ సంఖ్య ఎస్సీ ఎస్టీలు కేవలం 756 మంది. అంటే బాబాసాహెబ్ తీసుకొచ్చిన సోషల్ రెవల్యూషన్ వలన ఇవాళ ఎన్ని కోట్ల మంది చదువుతున్నారో ఎవరిచ్చారు రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్? బాబాసాహెబ్ని గర్వంగా చెప్పుకోలేరా? బాబాసాహెబ్ని ఇంట్లో గర్వంగా ప్రతిష్ఠించుకోలేరా? చాలామంది ఉంటారు ఐఏఎస్లు సివిల్, చాలా హిందూ బొమ్మలు పెట్టుకొని ఉంటారు, వెంకటేశ్వర బొమ్మ పెట్టుకొని ఉంటారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్ ఉన్నారు, పేర్లు చెప్పడం బాగోదు కదా బహిరంగంగా. కనీసం ఫోన్లో కూడా, సెల్ ఫోన్లో బాబాసాహెబ్ వాల్ పోస్టర్, బుద్ధుడు వాల్ పోస్టర్ పెట్టుకుంటానికి కూడా ఇష్టపడని ప్రజలు ఉన్నారు. అంటే మేము ఐడెంటిఫై, నన్ను అనుకోవట్లేదని మనోడని, అరే నువ్వు ఇంటికి వచ్చేసి ఇక్కడికి వస్తే నేను మనోడని తెలిసిపోద్ది. అంటే నువ్వు ఎవరికి పుట్టావు కూడా, నువ్వు వెళ్ళకముందే నీ కులం తెలిసిపోద్ది. నువ్వు అనుకుంటావు నా కులం ఎవరికి తెలియదని. క్యాస్ట్ ఈజ్ ఎ డివైస్ టు డివైడ్ ద పీపుల్. క్యాస్ట్ ఈజ్ ఎ నోషన్ ఆఫ్ మైండ్. అది ఒక మానసిక రోగం. అది దాన్ని నిర్మూలన చేయటానికే కదా బాబాసాహెబ్ తప్పించింది. కనుక ఈ యొక్క 10 పారమితులను మనం పాటించాల్సి ఉంది. ఉదారంగా దానం చేయడంలో పరిపూర్ణత ఉన్న దాంట్లో ఉదారంగా ఇచ్చివేయడం ఎంత సంతోషాన్ని ఇస్తుందంటే, ఎంత రిలీఫ్ని కలిగి చేస్తుందంటే, మీరు ఈ సమాజంలో అడుక్కునే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వకుండా భోజనం పెట్టాలి, బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వండి. అంతేగాని వాళ్ళు డబ్బులు ఇచ్చారంటే వాళ్ళు మత్తు కలుగు చేసే పదార్థాలను కొనుక్కుంటూ ఉంటారు. ఇచ్చే దానం కూడా ప్రెషియస్ అయి ఉండాలి, విలువ కలిగి ఉండాలి. ఈ చినిగిపోతని ఎవరికో అడుక్కున్నవాడికి ఇచ్చేద్దాం. ఈ పాసి అన్నం ఉంది ఇంటికాడ రాత్రి ఉండింది, ఇది అడుక్కున్నవాడు ఎవరికన్నా వస్తుంది అంటే డస్ట్బిన్లో వేయాల్సిన చోట ఇది డస్ట్బిన్లో వేయకుండా ఒక డస్ట్బిన్ లాంటి వాడు ఎవడన్నా వస్తే వాడికి వేద్దాం అనేది దానం అవుతుందా? ఒక అంశాన్ని తీసుకొని మాట్లాడాలి అంటే ఎంత సుదీర్ఘంగా ఈ విషయాలని మనం సంపూర్ణంగా నేర్చుకోవాలి బౌద్ధంలోని. నాకు బౌద్ధం మీద డెప్త్గా వెళ్ళాలని ఉంది, కానీ నాకున్న టైంలో సోషల్ ఇష్యూస్, అనేక సోషల్ ఇష్యూస్ నిరంతరం నాకు ఫోన్ చేసి, అన్నా నువ్వు ఈ ఫలానా వాళ్ళ సమస్య మీద ఇది చేసావు కదా, ఫలానా వాళ్ళ చోట ఇది జరిగిందంటే నేను వెంటనే నేషనల్ ఎస్సీ కమిషన్కి సమతా సన్నిహిత లెటర్ ప్యాడ్ మీద నేను రిప్రజెంట్ చేస్తాను. అది కమిషన్ వాళ్ళకి నోటీసులు ఇస్తుంది. వాళ్ళకి ఎంతో కొంత రిలీఫ్ ఉంది. నేను వాళ్ళ ముక్కు మొహం కూడా తెలియదు. నాకు శ్రీకాకుళంలో ఎక్కువగా అట్రాసిటీస్ జరుగుతూ ఉంటాయి. అసలు కేసులు కూడా నమోదు చేయరు. ఇవాళ మరణిస్తే 8,25,000 రూపాయలు కనీసంగా ఈ మొత్తం టెన్యూర్లో నేను కనీసం మోర్ దాన్ 500 మందికి ఇప్పించాను. ఇది బాబాసాహెబ్ స్థాపించిన ఆర్గనైజేషన్ ద్వారా. అంటే సమతా సన్నిహిత లెటర్ ప్యాడ్ వెళ్ళగానే వాళ్ళు ఎంతో దాన్ని తీసివేయారు. మేము సుమోటోగా ఈ కేసును స్వీకరిస్తున్నాం. యూ క్యాన్ సీ ద మెయిల్స్ ఫ్రమ్ మై జీమెయిల్ ఆల్సో. నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ నాకు వస్తూ ఉంటాయి. నైతిక జీవనంలో పరిపూర్ణత సగమే చేస్తాను, సగం చేయను అంటే అన్ని అంశాలని నేను చెప్పటం ఇప్పుడు సాధ్యం కాదు. కాబట్టి నైతికత అంటే అది ఎంత హార్డ్, ఎంత కష్టమైందమ్మా. అది నైతికతగా జీవించాలంటే ఎంత కష్టమైంది. విమర్శలు అనేకమైన వస్తాయి. గత జీవితంలో నాది పూర్తిగా పాప పంకిలమైన జీవితం. అది ఇప్పుడు చెప్తుంటే ఈడేంటారు ఇప్పుడు ఎంత మాట. అప్పుడు తప్పు చేశాను, నేను సర్దిద్దుకున్నాను. ఆ తర్వాత నేను ఎప్పుడు మళ్ళా వెనక్కి తిరిగి చూడలేదు. ఇది నాకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని, పరిపూర్ణతని కలుగజేసే అంశం. దానికి కారకులు బాబాసాహెబ్ అంబేద్కర్, భగవాన్ బుద్ధుడే అన్నది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక ప్రజ్ఞ సాధనలో పరిపూర్ణత, తెలివితేటలు పెంచుకుంటాను పరిపూర్ణత, ఇవన్నీ ఒక్కొక్కటి లింకప్ అయిన అనేకమైన విషయాలు. మైత్రిపూర్వక సర్వజీవులు మానవుల పట్ల పరిపూర్ణ మైత్రి భావన మనకి అనేది చాలా ముఖ్యం. మైత్రి మన మధ్య లేదు. మన మధ్య ఎప్పుడైతే మైత్రి లేదో
విభేదాలు ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. ఈ మైత్రిని కలిగి ఉండటం, నీవు ఇతరులతో ఎంత స్నేహభావం కలిగి ఉంటావో అంత స్నేహభావంతో నీ కుటుంబ జీవితంలో, నీ సమాజంలో అంత స్నేహపూర్వకమైన ఆహ్లాదకరమైన విషయాలు నీ జీవనంలో ఉంటాయి అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు బిఎస్ఐ ప్రస్తుతానికి 26 రాష్ట్రాల్లో 450 జిల్లాల్లో పనిచేస్తుంది. ఈ ముందుగానే చెప్పాను, దీన్ని డిఫెన్స్ అంటే బిఎస్ఐకి అనుబంధ శాఖలు. ఇప్పుడు బిఎస్ఐ ఎలా పనిచేస్తుందో అదే మోడల్లో ఆర్ఎస్ఎస్ కూడా పనిచేస్తుంది. వాళ్ళు ఫాలో అయ్యి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు 2 కోట్ల మంది పైగా ఉన్నారు. వాళ్ళు ఎన్నో కఠినమైన నిర్ణయాలు, కఠినమైన క్రమశిక్షణకి సంబంధించిన విషయాలు కలిగి ఉన్నారు కాబట్టే వాళ్ళు సక్సెస్ఫుల్గా ఒక 75 సంవత్సరాల తర్వాత వాళ్ళు అధికారంలోకి రాగలిగారు. మనం సక్సెస్ఫుల్ కాలేదు, ఈ నియమాలన్నింటినీ పాటించట్లేదు. మనకు అసలు ఏమి నియమాలు ఉన్నాయన్న సంగతి తెలీదు. భగవాన్ బుద్ధుడు 5 పంచశీల సూత్రాలతో పనిచేస్తే బోధిసత్వ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్ని సూత్రాలతో ముందుకు వచ్చాడండి? 22 ప్రతిజ్ఞ. 22 ప్రతిజ్ఞ. అట్లు మనం నేర్చుకోవాలి, కంఠస్థం చేయాలి, అందరి ముందు చెప్పాలి గర్వంగా. దాంట్లో బాబాసాహెబ్ ప్రతిపాదించినప్పుడు దాంట్లో నేను అల్లాహ్ అని కొన్ని దేవుళ్ళనే ప్రస్తావించాడు. అంటే బాబాసాహెబ్ గారు యేసు గురించి ప్రకటించలేదండి, అదే వెళ్ళొచ్చా తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాను. బిఎస్ఐ దాన్ని అమెండ్ చేసింది. దాంట్లో యేసుక్రీస్తుని కూడా కలపాలి. ఏమి ఎక్సెప్షన్స్ లేవు. అంటే అంతవరకే చెప్పాడంటే బుద్ధుడు ఆ స్వేచ్ఛనిచ్చాడు సంఘంలో. మీకు ఇది నచ్చకపోతే మీరు పూర్తిగా త్యజించి మీరు కొత్తగా హేతుబద్ధంగా ఏది ఉంటుందో దాన్నే తీసుకోమని చెప్పాడు, ప్రతిపాదించమన్నాడు. అంత స్వేచ్ఛ ఈ మతంలో ఉంది, ఈ ధమ్మంలో ఉంది. ధర్మం అంటే ఒకడు ఎక్కువ ఒకడు తక్కువ. హిందూ ధర్మం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, ఇవి ధర్మం. ఎవడి ధర్మం ప్రకారం. ధమ్మము అంటే ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వాలిటీ, రాజ్యాంగం. దమ్మం అంటే రాజ్యాంగం. బాబాసాహెబ్ దమ్మం అంటే బాబాసాహెబే. కనుక బాబాసాహెబ్ని ఓన్ చేసుకుంటాం, బాబాసాహెబ్ ఫ్యామిలీని ఓన్ చేసుకుంటాం. మన ప్రెసిడెంట్ ఎలా ఉంటారంటే ఆదరణీయులు డాక్టర్ భీమరావు యశ్వంత్ అంబేద్కర్. ఓల్డ్ చాతక్ రాజగృహలో నుంచి దాదర్లో ఉండే అంబేద్కర్ భవనంకి ఒక 2-3 కిలోమీటర్లు ఉంటుంది. ఓల్డ్ చాతక్లో వస్తాడు. నాకేమో 10 లక్షల కారు ఉంది. బాబాసాహెబ్ మనవాడికేమో ఓల్డ్ చాతక్ 10,000 కూడా కొనరు, 5,000 కూడా కొనరు. దాన్ని ఆఫీస్కి వచ్చింది మొత్తం అదొక ఇంకా కట్టలేదు. అంబేద్కర్ భవనం కోర్టులో ఉండి ఈ మధ్య వాళ్ళకి వచ్చింది, కట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ జీవితం. ప్రకాష్ అంబేద్కర్ అన్నాడు, నేను నా డబుల్ బెడ్ ఫ్లాట్ ఒక రిచ్ మ్యాన్ వాష్రూమ్ అంత ఉండదని చెప్పి ప్రకటన చేశాడు. ఆయనకు ఎంతమంది మనవాళ్ళు ఉన్నారు, ఎంతమంది కూతుళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ విషయాలు కూడా చాలామందికి తెలియవు. బాబాసాహెబ్కి ఒకే కొడుకు మిగిలాడు. మిగిలిన 4 కూడా 3 సంవత్సరాల లోపలే చనిపోయారు. పోషణ లేక, న్యూట్రిషన్ లేక, వైద్యం లేక చనిపోయారు. ఈ పరిస్థితుల నుండి ఒక వ్యక్తి, అతను కూడా కాళ్ళకి ఒక వ్యాధి, న్యూరాలజీ ప్రాబ్లం ఉంది. ఆ న్యూరాలజీ ప్రాబ్లంని ఎదుర్కొనడానికి సముద్రంలో గొయ్యి తీసి దాంట్లో ఇసుక పెడితే అవుతారని చెప్పి ఒక అతను తీసుకువెళ్ళి చెన్నైలో బాగు చేయించి పంపించాడు. అట్లాంటి పరిస్థితి యశ్వంతరావు. ఆయనకి 4 పిల్లలు. మొదట ఆయన ప్రకాష్ అంబేద్కర్. ఆయన వంచిత బహుజన అగాడి 6% ఓట్లు సాధించింది. 3,000 మంది సర్పంచులు వంచిత బహుజన అగాడికి ఉన్నారు. 2 జిల్లా పరిషత్ చైర్మన్లు వంచిత బహుజన అగాడి సాధించింది. అది 35 పార్టీల ఐక్య కూటమి వంచిత బహుజన. రెండవది భీమారావు యశ్వంత్ అంబేద్కర్. రెండో ఆయనే ఈ భారతీయ బౌద్ధ మహాసభకి వర్కింగ్ ప్రెసిడెంట్ గాను, సమతా సైనికులకి జాతీయ అధ్యక్షులు గాను,
ఆర్పిఐ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియాకి బిఏ అంటారు, భీమరావు అంబేద్కర్, ఆ పార్టీకి జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన 4 బాధ్యతల్ని ఆయన చూస్తున్నారు. 3 ఆయన ఆనందరాజు అంబేద్కర్. తర్వాత ఒక అమ్మాయి ఉంది రమాబాయి అంబేద్కర్. ఆమెను ఒక బ్రాహ్మణుడు ఆనంద్ తేల్తుమ్ముడే గారికి ఇచ్చి చేశారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ. ఇంకా ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా ఇదే మార్గంలో ఉన్నారు. వాళ్ళందరూ చదువుకొని కూడా గవర్నమెంట్ సర్వీసెస్కి వెళ్తే 6 అంకెల జీతం 7 అంకెల జీతాలు వచ్చేయండి. కానీ వాళ్ళు మన కోసం సామాజిక పోరాటాల్లో ఉన్నారు. మనం ఆ ఫ్యామిలీని మాత్రం ఓన్ చేసుకోకుండా ఎవడో ఒకడు వస్తాడు. ఒక సమతా సంగీతాలు 75 భాగాలకి విడిపోయిందమ్మా. సమతా సంగీతాలు ఒక భాగంగా బాబాసాహెబ్ స్థాపించిన సంఘాన్ని 75 ముక్కలు చేశారు. ఆర్పిఐని 4 ముక్కలు చేశారు. ఆయన స్థాపించిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని రామదాస్ అత్వలే ఒక 15 కబ్జా చేశాడు. పీపుల్స్ ఎడ్యుకేషన్ కమిటీ. దమ్మ దీక్షా భూమి నాగ్పూర్లో 1000 కోట్లు కలిగిన నాగ్పూర్ దీక్షా భూమిని గవాయ్ ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అవ్వబోతున్నాడు, వాళ్ళ తాతగారు దాన్ని ఆక్రమించారు కాంగ్రెస్ పార్టీతో కలిసి. ఈ ఫ్యామిలీని కంప్లీట్గా ఎదుర్కొనడానికి ప్రతిసారి ఆర్ఎస్ఎస్ ఎంతో పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఈ ఆర్గనైజేషన్ మొక్కలుగా నిలుపుకుంటా చేస్తున్నారు. కానీ వీళ్ళు నిరంతరం ప్రతిఘటించి ఈ ఆర్గనైజేషన్ని ఇప్పుడు కూడా మన బుద్ధుడు తీసుకొచ్చిన సామాజిక మార్పు తర్వాత లక్షల మంది మాంక్స్ చనిపోయారు. మీ అందరికీ తెలుసు. పుష్యమిత్ర శృంగ చేసిన కౌంటర్ రెవల్యూషన్ ద్వారా ఎంతమంది ప్రతి బిక్కుని తీసుకొస్తే అంత 100 వరహాలు బంగారు వరహాలు ఇస్తామనో, లేకపోతే అంత బరువు కలిగిన వరహాలు మీకు ఇస్తామని చెప్పి ఒక స్టేట్మెంట్ ద్వారా భారతదేశంలో భయభ్రాంతులు గౌరవ చేసి మాంక్స్ని ఈ దేశంలో లేకుండా చేశారు. బౌద్ధాన్ని తరిమేశారు. కానీ బౌద్ధం ఉందా లేదా? బతికి ఉందా? దాన్ని పునర్జీవనం చేసింది ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ రోజు అక్టోబర్ 14వ తారీఖున 1956లో 5 లక్షల మంది అది తప్పు లెక్క. బిఎస్ఐ దగ్గర కరెక్ట్ లెక్క ఉంది. 5 లక్షల మంది వరకే రిజిస్టర్ చేసుకోగలిగారు. మొత్తం ఎతికినా కానీ నాగ్పూర్ అంతా కూడా ఎక్కడ వైట్ పేపర్ అనేది దొరకలేదు. పేపర్స్ దొరకలే ఎంట్రీ నమోదు చేసుకుంటానికి. అప్పుడు అన్ని గేట్లు ఎత్తేసేసారు. అది దాదాపు 10 లక్షల మంది దమ్మ దీక్షాన్ని, అంటే ఒక నాయకుడు అడుగుజాడల్లోకి నడవాలి అంటే మొత్తం అందరు నాయకులు ఉన్నప్పుడు నాయనకాలు ఎవరు నడుస్తారు? ఏందో చెప్తున్నాను నువ్వు, నేను నాయకుడిని, నాకు ఆర్గనైజేషన్, నీ మాట నేను ఎందుకు వినాలి? మొత్తం జాతి మొత్తం కూడా ఒకే నాయకుడు, ఒక నాయకుడు వెనకాలే మనం అంతా ఉండాలి. 100 మంది నాయకులు అంటే ఎలాగా? బహునాయకత్వం కరెక్ట్ కాదు. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండాలంటే నువ్వు ఒక ఆర్గనైజేషన్లో ఉండాలి. ఒక్కడే ఉంటే ఎలాగా? నన్ను ఎవడు ప్రశ్నించకూడదంటే అది కరెక్ట్. కనుక అక్కడ విలువైన భూముల్ని గవాయి గుంజుకున్నాడు. అది ఇప్పుడు కూడా దాంట్లో బిఎస్ఐ ఏదైతే బాబాసాహెబ్ స్వయంగా స్థాపించి ఆ దీక్షా భూమిని భయ్యాసాహెబ్ స్మారక భవనాన్ని కట్టాడో అది ఈరోజు వాళ్ళ చేతుల్లో లేదు. వాళ్ళ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చెరపట్టబడి మొక్కలు చేయబడ్డాయి. అయినా ఈ ఫ్యామిలీ దాన్ని నిలబెట్టడం కోసం ప్రాణం అన్నిటిని వదులుకొని అందరు చదువుకున్న ఇంజనీరింగ్ చేశాడు, బీటెక్ చేశాడు, బిఎల్ చేశాడు. ఎంతో నిష్పక్షపాతమైన జీవితాన్ని బాబాసాహెబ్ ఫ్యామిలీ చేస్తుంది. దానికి మనందరం బలం చేకూర్చాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక మీరు ఈ బౌద్ధ సంఘాన్ని నాశనం చేయడంలో నాగవంశీయ రాజుల్ని బాలికల్ని ఎరవేసి చెరబట్టడంలో ఎంత కుమార్ భట్ అనేవాడు కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత నాశనం చేశారో మీరు అందరికీ తెలుసు. కుమార్ భట్ అయితే అతనికి ఈ పాళీ భాషలో ఏ విషయాలు కూడా అర్థం కాలేదు. కనుక అతను తన యొక్క వేషం రూపం మార్చుకొని బౌద్ధ సంఘంలో చేరి ఈ విషయాలన్నింటినీ సమగ్రంగా నేర్చుకొని ఆ తర్వాత వాళ్ళందరినీ తుదముట్టించారు. బౌద్ధం మానవాళ్ళు లేకుండా బుద్ధగాయలో చెట్టుని రావి చెట్టుని నాశనం చేశారు. అది బతికిందా లేదా?
దాని కొమ్మలు శ్రీలంకలోకి వెళ్ళి ఇప్పుడు పెద్ద మహావృక్షంగా ఉందా లేదా? జీవం కలిగింది బౌద్ధం. జీవం కలిగింది బౌద్ధం. నిరంతరం ఉండేది బౌద్ధం. బౌద్ధమే ఈ దేశానికి శరణ్యం అన్నది ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇంకా చివరిగా తథాగత భగవాన్ బుద్ధుడు భిక్షు సంఘం, త్రిచరణాలు, పంచశీల, అష్టాంగ మార్గాలు, 10 పారమితులను పాటించడం అవసరమని భావించినట్లే మనం ఈరోజు 22 ప్రతిజ్ఞలను మరొకసారి చేద్దామని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఒకసారి అందరం లేచి నిలబడినట్లయితే నేను తెలియజేస్తాను. నా వెనకాల మీ అందరూ అన్న ఫోన్ ఇవ్వాలి అన్న, మాట్లాడన్నా ఆ ఫోన్. ఉందా ఎవరి దగ్గర అన్న రెడీగా? నా దగ్గర ఉంది బుక్, తీయటానికి కష్టం. అందరు చెప్దాం. కుడి చేతి చాపండి. నేను బ్రహ్మ విష్ణువులను దేవుళ్ళుగా భావించను, వారికి పూజలు చేయను. నేను రాముణ్ణి, కృష్ణుణ్ణి, ఈశ్వరుని, అల్లాను, యేసుప్రభును దేవుడిగా భావించను, వారికి పూజలు చేయను. నేను గౌరీ, గణపతి మొదలగు హిందూ మతం యొక్క ఏ దేవీ దేవతలను వారికి పూజలు చేయను, అంగీకరించను. ఈశ్వరుడు అవతారాలెత్తాడని దానిని నేను విశ్వసించను. బుద్ధ భగవానుడు విష్ణువు యొక్క అవతారం అనేది అబద్ధమని, అది మూర్ఖపు ప్రచారంగా నేను భావిస్తున్నాను. నేను శ్రాద్ధాలు పెట్టను, పిండదానాలు చేయను. నేను బౌద్ధ ధర్మాన్ని విరుద్ధమైన ఏ విధమైన పనులు ఆచరించను. నేను ఏ కార్యాలను బ్రాహ్మణులచే జరిపించను. సర్వమానవ మాతృలు సమానమని భావిస్తాను. నేను సమతను స్థాపించుటకు ప్రయత్నిస్తాను. నేను బుద్ధ భగవాని ద్వారా చెప్పబడిన ఆర్య అష్టాంగ మార్గాన్ని అవలంబిస్తాను. నేను బుద్ధ భగవానుడు ప్రతిపాదించిన 10 పారమితులను పాటిస్తాను. నేను సర్వప్రాణుల ఎడల దయాభావం కలిగి ఉంటాను. నేను దొంగ పనులు చేయను. నేను అబద్ధం చెప్పను. నేను వ్యభిచారం చేయను. నేను మద్యపానం చేయను. బౌద్ధ ధర్మ త్రిత్వాలైన జ్ఞానం, శీలం, కరుణను సమన్వయపరిచి నేను నా జీవనాన్ని సాగిస్తాను. మానవుల క్షేమానికి హానికరమైన మానవులను అసమానులుగాను నీచులుగాను భావించే నా పురాతన హిందూ ధర్మాన్ని త్యజించి నేను బౌద్ధ ధర్మాన్ని స్వీకరిస్తున్నాను. అది బౌద్ధ ధర్మం సధర్మమని నేను భావిస్తాను. ఈ రోజు నుంచి నాకు నూతన జీవితం లభించినట్లుగా నేను భావిస్తున్నాను. ఇప్పటి నుండి నేను బుద్ధుని శిక్షానుసారంగా ప్రవర్తిస్తానని సంఘం ముందు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నారా? సాధు సాధు సాధు. జై బుద్ధ, నమో బుద్ధాయ. ఎక్కువ టైం అన్నందుకు మన్నించండి.